ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పంఢరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ శుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 167వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పరిపూర్ణమనిటి పలకే ఎరుకను భల్పక్షరములకెచ్చటగనిన స్థిరమయ్యున్నది కనుగొని ఎరుకను భల్పక్షరముల నికగట్టి పెట్టు. ఎవరికి తెలియదిది మూల గుట్టు. గురుమూర్తి కరుణ చేయరిగి తెలిపితి నేని పరిపూర్ణ బోధను పరులు చెప్పిన బోధ నికగట్టి పెట్టు. ఎవరికి తెలియ ఇది మూల గుట్టు అని భాగవత కృష్ణ ప్రభువర్యులు మనకు ఇక్కడ పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి దానిని, అది ఎలా ఉంది అని ఒక ఉపమానము పలకనిచ్చి మనకు ఆ పలక అనేటువంటిదే స్వతసిద్ధమైన పరిపూర్ణ పరభావ్యము కదలని దానితో మనకిక్కడ పలకని పోల్చి ఉపమానముతో మనకిక్కడ సూచన చేస్తున్నాడు కృష్ణ ప్రభువు అని మనము తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఈ పలక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ పరభావ్యము. అంటే దాని అందు ఏమన్నా ఉన్నాయా అప్పుడు అంటే ఏమీ లేవు. ఎలా ఉంది అది అంటే అది ఎలా ఉన్నదో అలాగనే ఉన్నది. మరి ఇక్కడ దాని అందు ఈ ఎరుక అనేటువంటిది ఎరుకను బల్పాక్షరములకెచ్చటగనినన్. ఈ ఎరుకను బల్పాక్షరములు అంటే ఈ యొక్క బల్పము అనేటువంటిది దాని చేతనే కదా. ఈ అక్షరములు అనేటువంటివి ఈ పలకపై వ్రాయబడినవి. ఈ అక్షర సముదాయం అంతా ఏమనుకుంటుంది ఇక్కడ అంటే అక్షరము అంటే క్షరము కానటువంటిది అక్షరము. కాబట్టి అక్షర పురుషుడు అంటున్నాం మనం. అంటే క్షర పురుషుడు అంటే క్షరుడు అంటే నశించేటువంటి వాడు, నాశనం చెందేటువంటి వాడు, క్షీణించేటువంటిది. అక్షర సముదాయం అంతా కూడా క్షర సంపద అంతా కూడా అది నశించిపోయేటువంటిది, లేకపోయేటువంటిది. మరి అక్షరములు అని అన్నప్పుడు, అక్షరుడు అన్నప్పుడు అది క్షరము కానటువంటిది. అక్షరము అంటే శాశ్వతమైనటువంటిది, అది ఉన్నటువంటిది అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. కాబట్టి ఈ బల్పముచే రాయబడినటువంటి అక్షరములు దేని మీద పడినవి అంటే ఆ పలకపై అక్షరములు ఉన్నవి. అంటే అక్షరములు ఏమనుకుంటున్నావి ఇక్కడ అంటే ఆ పలక యందు మేము శాశ్వతము అని అనుకుంటున్నావి. అంటే అక్షరములు అంటే అక్షర సముదాయం అంతా ఏమనుకుంటుంది ఇక్కడ అంటే మేము శాశ్వతము అనుకుంటున్నాయట. అవి ఆ పలక మీద ఉండేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నావో అవి మేము స్థిరము, మేము శాశ్వతము అని అవి అనుకుంటున్నాయి అని అన్నప్పుడు ఆ అక్షరములకు మరి ఒక సందేహం వచ్చిందట మళ్ళీ. ఏమని అనంటే ఈ అక్షరములు మేము శాశ్వతము అని అనుకుంటున్నాము కదా, మేము శాశ్వతమా అశాశ్వతమా అని చెప్పి మరి వారికి మళ్ళీ సందేహం వచ్చిందట. ఈ సందేహం ఎప్పుడు కలిగింది అంటే అది గురు కరుణ వలన కలిగినది. ఆ శాశ్వతం అనుకున్నవి కదా ఈ అక్షరం అంతా కూడా. అంటే ఈ జీవేశ్వర జగత్తంతా కూడా అది మేము సత్యము అని అనుకుంటున్నాయి. దేని యందు అంటే ఆ పరిపూర్ణము లోపట. అంటే ఆ విధంగానే ఇక్కడ ఈ పరిపూర్ణములు అనేటువంటిది పలకలో
ఈ రాముడు అనేటువంటి అక్షరము రాసినాం మనం. ఈ రాముడు అనేటువంటి అక్షరము రాసినప్పుడు ఈ రా ము ఢు అని రాసినాం కదా. ఈ రాకు అటు మధ్యలో ఇటు మధ్యలో కింద పైన ఏముంది ఇక్కడ అంటే ఆ పలకనే ఉన్నది. మరి మూకు మధ్యలో మరి ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో ఏముంది అంటే పలకనే ఉన్నది. మరి డు రాము అంటే రాకు మధ్య ఖాళీ స్థలం ఉంది, మూకు మధ్యలో కూడా ఖాళీ స్థలం ఉంది, డూకు కూడా ఖాళీ స్థలం ఉంది. డూకు అవతల పలకనే ఉన్నది, డూకు మధ్యలో పలకనే ఉన్నది, మూకు మధ్యలో పలకనే ఉన్నది, మూకు మధ్యలో పలకనే ఉన్నది, రాకు మధ్యలో పలకనే ఉన్నది, రాకు బయట కూడా పలకనే ఉన్నది అన్నప్పుడు ఈ యొక్క రాముడు అనేటువంటి దానికి పైన పలకనే ఉన్నది, మరి కింద పలకనే ఉన్నది. ఈ రాముడు అనేటువంటిది ఇటు లాస్ట్కు చూస్తే పలకనే ఉన్నది, మొదలు చూస్తే కొనకు పలకనే ఉన్నది, మొదలు పలకనే ఉన్నది. అంటే అంతటా ఉన్నటువంటిది పలక. కాబట్టి మధ్యలో వచ్చినటువంటివి ఈ మే రాముడు అనేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నావో మేము మధ్యలోనే వచ్చినాము కదా, కాబట్టి మేము మధ్యలోనే వచ్చినాము కాబట్టి మేము మధ్యలోనే మరి పోతున్నాము అని అనుకున్నవట ఆ అక్షరములు. కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణమన్నిటి పలకే ఎరుకను బల్పక్షరములకెచ్చటగనినన్ స్థిరమై ఉన్నది కనుగొని. ఆ ఎచ్చట విచారణ చేసినట్లయితే ఆ అక్షరములు మరి మేము శాశ్వతమా అశాశ్వతమా అని అది గురుముఖత విచారణ చేసుకున్నప్పుడు అక్షర పురుషుడు అనేటువంటి వాడు మరి ఇక్కడ విచారణ చేసినప్పుడు గురుముఖత విచారణ చేసినప్పుడు ఆ అక్షరములకు మధ్యలో లోన బయట అంతటా ఆ పలకనే నిండి నిబిడీకృతమై ఉన్నది కదా. ఆ పలకలో ఇవి ఆ ఒక బల్పము ద్వారా అక్షరములు తోపింపబడినవి. ఆ అక్షరం అనేటువంటిది బల్పం అనేటువంటిది ఎరుక. ఈ అక్షరములు అనేటువంటిదే ఈ జీవేశ్వర జగత్తంతా కూడా. ఈ జీవేశ్వర జగత్తంతా దేని వలన మళ్ళీ ఇక్కడ ఇది పడ్డది అంటే ఆ యొక్క బల్పం వలననే అక్షరములు ఉద్భవించినవి, ప్రతిఫలించినవి. ఆ ప్రతిఫలించినటువంటివి మరి ఉంటావా అంటే కనుగొని ఎరుకను బల్పక్షరముల నిక కట్టి పెట్టు. ఆ అక్షరములు ఒకవేళ కట్టిపెట్టు అంటే ఒకవేళ తుడిచి వేసినట్లయితే మరి అక్షరములు పోతున్నాయి కదా. మరి ఆ విధంగానే ఇక్కడ అక్షరములు పోయినట్లు మరి ఇక్కడ జీవేశ్వర జగత్తంతా కూడా వచ్చిపోతుంది. దేని యందు అంటే ఆ పరిపూర్ణమైనటువంటి పలకయందు ఈ అక్షరములు వచ్చి లేకపోయినట్లు కనబడ్డాయి. మొదలున్నవా అక్షరములు అంటే లేవు. కానీ మధ్యలో బలపం వలన ఒక టీచరు ఏదైతే ఉన్నదో రాముడు అని రాస్తే రాముడు అని మనం అందరం అంటున్నాము కదా. మరి ఆ రాముడు అనేటువంటి అక్షరములు ఆ పలకయందు మొదలున్నవా, బోర్డుపై ఉన్నవా మొదలు అంటే లేవు. ఏ టీచర్ అయితే వచ్చి అక్కడ రాముడు అని ఒక సాగ్బీస్తోని అక్కడ బల్పంతో రాసినాడో ఆ బల్బము కరిగిపోయి మరి అక్షరములుగా రాముడు అని పడ్డది కదా. ఆ రాముడు అనేటువంటి చూపెట్టిన తర్వాత ఈ రాముడు అనేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో మళ్ళీ డస్టర్తో తుడిచివేస్తే పోతున్నాయా పోతలేవంటే పోతున్నావి. మరి అక్కడ ఆ బోర్డు కూడా పోతుందా? ఆ నల్లటిది ఏదైతే పదార్థం ఉన్నదో అక్కడ అది పోతుందా అంటే పోదు. దాన్ని బట్టి తెల్లటి అనేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నావో అవి మళ్ళీ తుడిచి వేస్తే పోతున్నాయి కదా, కాబట్టి పోతున్నవి. ఆ విధమునే ఇక్కడ ఈ పరిపూర్ణమైనటువంటి పరభావ్యములో ఈ ఎరక అనేటువంటిది మరి తోచినటువంటిది. జగత్ అనేటువంటి అక్షరములంతా కూడా ఆ ఎరుక వలననే తోచినటువంటివి, లేకపోయేటువంటివే అని తెలుసుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎరుకను బల్పక్షరములా నికగట్టి పెట్టు. ఈ ఎరుకనే బల్పక్షరములని తూడ్చేస్తే పోతున్నాయి కదా. ఆ విధముగానే ఎవరికి తెలియది మూల గుట్టు. ఇది ఏ విధంగా లేకపోతుందో ఈ ఎరుక కూడా మధ్యలో వచ్చి మధ్యలో లేకపోతుంది అని చెప్పి ఇది తెలుసుకునేటువంటి వారు ఎక్కడెక్కడ వెళ్ళాలంటే పరిపూర్ణ భావాజ్ఞులు మాత్రమే గురుముఖత ఇది విచారణ చేసినప్పుడు మరి ఇది తెలియబడుతుంది. కాబట్టి ఇది ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు. గురుమూర్తి కరుణచే ఎరిగి తెలిపితి నేని పరిపూర్ణ బోధను పరులు చెప్పిన బోధ నికగట్టి పెట్టు. ఎవరికి తెలియ ఇది మూల గుట్టు అంటున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఈ యొక్క పలక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పలక అనేటువంటిది ఆ మూల గుట్టు అంటే ఇది మూల రహస్యము. మూల గుట్టు అంటే ఇది రహస్యము. ఈ రహస్యము నేను నా గురుమూర్తి చే విన్నటువంటి
ఏ బోధనైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధచే నీకు తెలియజేస్తున్నాను తెలుసుకోమని, ఇది గురు రహస్యం అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నికకట్టి పెట్టు, ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు అని అంటే ఇది రహస్యము. కాబట్టి ఈ అక్షరాలు అనేటువంటివి ఈ పలకలో ఇవి తోపింపబడినవే, కానీ మళ్ళీ తుడిచివేస్తే ఏ విధంగా అవి పోతున్నాయో మరి పలకలోనున్నట్లు కనబడుచున్నవి కదా. మరి పలకలోనున్నట్లు ఇవి కనబడుచున్నవి కదా. అంటే పలక లోపల ఉన్నావా అంటే లేవు. ఈ అక్షరముల లోపట పలకే ఉన్నది, బయట పలకనే ఉన్నది, అటు పలకనే ఉన్నది, ఇటు పలకనే ఉన్నది, కింద మీద అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది ఆ పలకనే. కాబట్టి ఆ పలకలో ఇవి మధ్యలో వచ్చి ఈ రాముడు అనేటువంటి అక్షరములు మూడు ఎక్కడ కనబడ్డావి అంటే ఆ మధ్యలో కనబడ్డావి. కాబట్టి మధ్యలో కనబడినప్పుడు ఆ మధ్యలో అటు ఇటు కింద మీద అంతటా ఏమున్నది ఇక్కడ అంటే ఆ పలకనే ఉన్నది. ఆ విధముగా పరిపూర్ణ పరభావ్యములో ఇవి కనబడకుండగా పోతున్నవి అని చెప్పి ఇది మూలగుట్టు, ఇది రహస్యం అనేటువంటిది. ఇది గురుముఖత విచారించవలెను. గురుముఖత విచారించినటువంటి వారికి ఇది మధ్యలో వచ్చి మధ్యలోనే పోతూ ఉన్నది. కాబట్టి మరి దాని యందు పుట్టినవి అన్నప్పుడు దాని యందు పుట్టినవి అంటే అంతటా ఉండాలి కదా. బెల్లము యందు తీపి ఉన్నది అన్నప్పుడు ఆ బెల్లము యందు కొనకు తీపే ఉన్నది, మొదలు తీపే ఉన్నది, మధ్యలో తీపే ఉన్నది, కొస కుదించిన తీపే ఉన్నది, అంతటా తీపే ఉన్నది కదా. మరి ఆ విధముగా బెల్లము యందు తీపి ఉన్నట్లు మరి పరిపూర్ణము యందు ఈ ఎరక వచ్చిందా ఉన్నదా అంటే లేదు. కాబట్టి బెల్లము యందు అనే మాట ఇతరులు చెప్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నాను, పరిపూర్ణములో ఈ ఎరక మధ్యలో వచ్చి మధ్యలోనే లేకపోతుంది అని నేను గురుముఖత విచారించినటువంటిది ఇది గురు రహస్యము. కాబట్టి మరి ఇతరులు ఏమని చెప్పినారు, ఈ బెల్లమందు తీపి ఉన్నట్లు, ఈ బెల్లమందు తీపి పుట్టినట్లు ఈ పలకయందు ఈ జీవేశ్వర జగత్తంతా పుట్టింది అని చెప్పినారు. కాబట్టి నేనేం చెప్తున్నాను ఇది అంటే అది తోచబడింది. ఆ ఎరుకతే ఆ యొక్క బల్బముచే తోచబడినటువంటి అక్షరములు ఎలా తోచబడి లేకుండా తుడిచివేస్తే కట్టిపెట్టు తుడిచిపెడితే ఎలా లేకుండా పోతున్నావో ఆ విధముగా లేకపోయేదే ఈ శాశ్వతం అనుకున్నది కదా. ఈ అక్షర స్వరూపం అంతా కూడా నేను శాశ్వతం అనే అక్షరాలు ఎప్పుడైతే అనుకున్నావో అవి శాశ్వతమని కొందరు చెప్తున్నారు అక్షరములే. కాబట్టి ఆ అక్షరములే గురుముఖత విచారించినట్లయితే ఆ అక్షరములు కూడా క్షరమైపోతున్నవి, అశాశ్వతమైపోతున్నవి, లేకనే పోతున్నవి. మరి ఉండేదేది అంటే ఆ పలకనే. కాబట్టి ఆ పలకనే అది పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి ఇది గురు రహస్యము. ఇది నేను గురు రహస్యమును తెలుసుకున్నటువంటి దానినే మీకు ఇక్కడ చెప్పి భాగవత కృష్ణ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది దిమూల గుట్టు, గురుమూర్తి కరుణాచే ఎరిగి తెలిపితి నేని పరిపూర్ణ బోధాను పరులు చెప్పిన బోధనిక కట్టిపెట్టు, ఎవరికి తెలియదు దిమూల గుట్టు. కాబట్టి మరి ఆ పలక మధ్యలో వచ్చిపోయేటిది అని ఎప్పుడైతే గురుమూర్తి చే విన్నటువంటి ఏ ప్రబోధ ద్వారా మనము తెలుసుకుంటున్నామో ఆ గురుమూర్తి ప్రబోధ అనే ద్వారానే మనకి ఇక్కడ ఈ ఎరక అనేటువంటి దానిని ఇక కట్టిపెట్టు, ఇక లేనిదే ఇది. కాబట్టి ఈ లేని దానిని వాళ్ళు ఉన్నది అని చెప్తున్నారు. ఎవరు? ఇతర పరులు చెప్పేటువంటి బోధ అంతా కూడా అది అక్షర స్వరూపమైనటువంటిది శాశ్వతమని చెప్తున్నాయి. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి దానిని నేనేం చెప్తున్నాను అంటే అది అశాశ్వతము. కాబట్టి ఆ పలకలో తోచబడినటువంటివే అవి లేనటువంటివి. కాబట్టి అదంతా కూడా లేనిదే. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరముతో ఏర్పడినటువంటి జీవేశ్వర జగత్తంతా కూడా ఈ విశ్వం అనేటువంటి అక్షర సముదాయం అంతా కూడా లేనిదే అని నేను నా గురువు రహస్యము ఇది గురుమూర్తి చెవినటువంటి దానిని మీకు తెలియజేస్తున్నానని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభు గురువర్యులు మనకు ఈ కందార్థము ద్వారా సూచన ప్రాయముగా ఆ పలక అనేటువంటిది పరిపూర్ణ పరభావ్యం అనేటువంటి దాని అందు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఒక విశ్వమంతా కూడా ఈ జీవేశ్వర జగత్తంతా కూడా తోచినటువంటిదే, అక్షర సముదాయం వల్లే తోచి లేకపోతున్నది అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా మరి కృష్ణ ప్రభువర్యులు మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.